జాబ్ పరంగా వెళ్ళాను మ్యామ్. అక్కడ సాలరీ గూడా బాగానే అన్నారు. కన్వీనియంట్‌గానే ఉంది. 20,000 ఇస్తామన్నారు మ్యామ్. సరే అని చేస్తున్నాను. 1 మంత్ కంటిన్యూ చేశాను. కానీ అక్కడ నాకు డ్యూటీ పరంగా నాకన్నా పెద్ద మా బాస్ హ్మ్. అతనన్నాడు గదా! మనీ పరంగా నేను ఒకసారి మనీ అడిగాను. అడిగితే ఇచ్చాడు. ఇచ్చాడు గానీ తర్వాత అన్నాడు ఫోన్ చేశాడు. అలాగే ఫోన్ చేస్తున్నాడు. ఒక 2, 3 టైమ్స్ చేశాడు. చేసి ఒకరోజు అన్నాడు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మనేసి అన్నాడు. సరే అనేసి అన్నాను. ఎందుకు అంటే వచ్చాక చెప్తా అనేసి అన్నాడు మ్యామ్. నేను అతని దగ్గర 10,000 తీసుకున్నాను మనీ. అది సరే మాట్లాడేది ఉంది రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నాడు ఇంగ అతను బ్యాడ్‌గా కమిట్మెంట్ కోసం అడిగాడు మ్యామ్. కమిట్మెంట్ కావాలి. మనీ ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ, నేను చెప్పినట్టు వింటే నీ సాలరీ గూడా పెంచుతున్నా. నీకు నెక్స్ట్ హోదా గూడా ఇస్తాను అనేసన్నాడు. హ్మ్. అంటే సరే నేను ఒప్పుకోలేదు మ్యామ్ దాని గురించి పట్టించుకోలేదు. అసలు మీరేం చదువుకున్నారు? బీటెక్ చదివాను. బీటెక్ చదివి మరి ఎందుకు 20,000 ఉద్యోగం కోసం చూస్తున్నావు? నాకు మనీ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి మ్యామ్ ఇది చూసుకుంటా వేరేది చూసుకుందామని వచ్చాను. హ్మ్. హాస్టల్‌లో ఉంటున్నాను మ్యామ్. నేను అతని దగ్గర చెప్పేసి వచ్చాను. నేను ఇలాగ చెయ్యనని చెప్పేసి అక్కడి నుంచి రిజైన్ చేశాను. రిజైన్ చేసేసారు. చేసేసాను. మరి ఇంకేంటి ఇప్పుడు అయినా ప్రాబ్లమ్? అతను ఫోన్ చేసి నాకు చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. నాకు చెప్పుకోవడానికి మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉంటారు. విజయవాడలో ఉంటారు. బ్రదర్స్ వాళ్ళు గూడా అందరూ అక్కడే ఉంటారు ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నాకు. అందుకోసమనే అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళు చెయ్యంది మేము ఎవరో తెలియని వాళ్ళం ఏం చేస్తాము అని అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు చెప్తే వాళ్ళు బాధపడి నాకు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మేడం. ఆ! ఏదో ఒకటి చూసి అక్కడనే మ్యారేజ్ చేసేస్తారు. నాకిప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత జాబ్ చేయాలి, కొంచెం సెటిల్ అవ్వాలి అనే హోప్స్‌తోని వాళ్ళకి చెప్పేసి నేనొచ్చాను. హ్మ్. ఇప్పుడు వెళ్తే నాకు వాళ్ళకి చెప్పాననుకో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓహ్! ఈ విషయం చెప్తే ఇంట్లో కష్టమవుతుంది. ఆ! మళ్ళీ అక్కడే ఉంచేసుకుంటారు అని. ఇంటికి తీసుకెళ్తారు. అందుకోసమనే నాకు వెళ్ళడం ఇష్టం లేక మీ ద్వారా నాకేమన్నా హెల్ప్ జరుగుతదని చెప్పేసి ఇక్కడికొచ్చాను మ్యామ్. రైట్. ఏం చేద్దామంటావిప్పుడు? అతనికి కాల్ చేసి చెప్పండి నాకిలా హారాస్మెంట్ చేయొద్దు. నా నేను జాబ్ అయితే మానేశాను కదా! వేరేది చూసుకుంటున్నాను. మళ్ళీ అతను నా కాంటాక్ట్ నంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేయడం, ఇలా హరాస్మెంట్ చేయడం నాకు నచ్చట్లేదు మ్యామ్. దాని పరంగా మీకు చెప్పి ఏమన్నా హెల్ప్ తీసుకుందామని అంటే వచ్చాను. ఒక్క ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అతను మారిపోతాడని మీరు అనుకుంటున్నారా? మ్యామ్ మీరు తలుచుకుంటే మీరేమన్నా చేస్తారని చెప్పారు. అందుకోసం వచ్చి హెల్ప్ చే అడుగుదామనేసి వచ్చాను. రైట్. మీరు అప్రోచ్ అయ్యారు కరెక్టే. నేనేమంటున్నానంటే వాడి బుద్ధే బాలేనప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా మారిపోతాడు అని ఎలా అనుకుంటారు అని అనేసి నా ప్రశ్న. ఒక ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. మారతాడేమో చేద్దాం. చూద్దాం. డెఫినెట్‌గా. కానీ ప్రయత్నం చేసినంత మాత్రాన ఇలాంటి వాళ్ళు ఒక్క రోజులో మారిపోతారు. ఒక్క 5 మినిట్స్ కాల్‌లో మారిపోతారు అని నమ్మలేం కదా! అదే మేడం మన ప్రయత్నం మనం చేద్దాము. వాడు మారతాడో లేదో. నైట్ పూట మ్యామ్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నాడు. మొత్తము మైండ్ మొత్తం డిసప్పాయింట్ చేస్తున్నాడు. నేనేం హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఏదో రకంగా ఫోన్ చేసి నైట్ అనేది కూడా చూడట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. హ్మ్. చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు మ్యామ్. రైట్. తట్టుకోలేకపోతున్నాను నేను. హ్మ్. హ్మ్. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకొచ్చాను. హలో? 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 హలో! మీ బాస్ పేరేంటి? హలో మహేందర్. చెప్పండి. మహేందర్. మహేందర్. హ్మ్. హలో! మహేందర్ ఉన్నారండి? యెస్ మేడం. ఒక 1 మినిట్. ఆ! అసిస్టెంటా? అసిస్టెంట్ ఉంటారా అతని దగ్గర? హలో! మ్యామ్ 1 మినిట్ లైన్‌లో ఉండండి. ఓకే. అంటే ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా అసిస్టెంట్ అవసరమా? ఫస్ట్ అసిస్టెంట్ తర్వాత విజయ్. హలో. హలో. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. యెస్ గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పండమ్మా. సార్ ఏం లేదు. నా పేరు ప్రియాంక అండి. ఓకే. నేను జాబ్ కోసం చూస్తున్నాను. సో, మీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది. ఓకే అమ్మా. మీరు రెజ్యూమ్ పంపించండి. నేను చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే.
రెజ్యూమ్ సార్ పంపిస్తాను. కానీ నాకు చాలా అర్జెన్సీ ఉంది జాబ్. సో, ఎలా అయినా నాకు వచ్చేలాగా చూడండి సార్ ప్లీజ్. యా యా షూర్ నేను చూసుకుంటానమ్మా. రెజ్యూమ్ పంపించండి, నేను మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. ఓకే సార్. అవును, నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? నా ఫ్రెండ్ స్వాతి ఇచ్చింది సార్. స్వాతియా? హ్మ్. నాకెవరు అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరే. అంటే జాబ్ ఉంది అని తనకు తెలిసిందంట. తను వేరే కంపెనీలో జాబ్ వస్తే జాయిన్ అయిపోయింది. ఇంకా మీ దగ్గరికి ఇంటర్వ్యూ రాలేదు. నాకెక్కడన్నా ఉంటే చెప్పమంటే ఆ అమ్మాయి ఇచ్చిందనమాట. యా ఓకే. ఆ! అయితే సార్? ఓకే ఎనీవే ఓకే, ఐ విల్ సీ దట్. రెజ్యూమ్ పంపించండి, నేను చూస్తాను. ఓకే సార్. హలో, హలో. ప్రాపర్ ఎక్కడ? సార్ రెజ్యూమ్ పెట్టమన్నారు కదా సార్! రెజ్యూమ్ పెట్టనా? ఓకే పెట్టండి. అదే హ్మ్. మీ ప్రాపర్ ఎక్కడ అని అడుగుతున్నా. సార్ ఇక్కడే సార్ హైదరాబాదే. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్‌లో మాదాపూర్ దగ్గర సార్. ఓ, నేను కూడా అక్కడే ఉంటానమ్మా. ఓకే. ఆ! సార్. మాదాపూర్ ఎక్కడ? మాదాపూర్‌లో హైటెక్ బిల్డింగ్ ఉంది కదా సార్! దాని పక్కనే. ఓ, అంటే ఇక్కడే నేను కూడా హాస్టల్‌లో ఉంటున్నాను సార్. ఓకే ఓకే. హ్మ్. ఏ చదువుకున్నారమ్మా మీరు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది సార్. ఓకే సో, జాబ్ కోసం చూస్తున్నాను. చాలా అవసరం ఉంది అందుకని. ఓకే, మీ ఏజ్ ఎంత? సార్ ఏజ్ ఎందుకు సార్ ఏజ్‌తో అంటే నా ఏజ్ వచ్చేసి 23 సార్. ఓ, ఇంత చిన్న పిల్లవా నువ్వు? హ్మ్. జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్. సో, ఇంట్లో ఓకే అవసరం ఉంది చాలా. నాకు కూడా డబ్బులు అవసరం ఉన్నాయి. సో, ఇంట్లో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలాగే ఇంటికి హెల్ప్ చేయొచ్చు. నాకు నా అవసరాలకి ఉపయోగపడుతుంది కదా! అని చెప్పేసి జాబ్ చూస్తున్నాను సార్. ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నాను. డిగ్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. సో, ఇప్పుడు డిగ్రీ అయిపోయాక నాకు ఫీజు అది రీయింబర్స్‌మెంట్ ఏమీ లేదు. హాస్టల్‌కి డబ్బులు కట్టుకోవాలి, ఉండాలి. ఒకసారి పర్సనల్ గా కలుద్దామా? సార్ పర్సనల్‌గా అంటే సార్ ఇంటర్వ్యూకి రమ్మంటారా? అంటే జాబ్ గురించి డిస్కస్ చేద్దామమ్మా, అందుకని పిలుస్తున్నాను. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి కలవండి నన్ను. అంటే సార్ మీరు మాదాపూర్‌లో మీ ఆఫీస్ దగ్గర రావచ్చంటారా? మీ ఆఫీస్‌కి రావచ్చంటారా ఇంటర్వ్యూకి? హలో. ఆఫీస్కి వద్దమ్మా, ఆ! నేను ఒక లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్కి వద్దు. అంటే అక్కడ కూడా ఇంకో ఆఫీస్ ఉందా సార్? ఇంకో బ్రాంచ్ ఉందా మీకు? నా పర్సనల్ ఆఫీస్ అమ్మా. పర్సనల్ ఆఫీస్‌కి రమ్మంటున్నారా? యా అంటే పర్సనల్ ఆఫీస్‌లో జాబ్ ఉందా సార్ మీ దగ్గర? ఉంది. ఓకే. ఏం సార్? ఏంటి పొజిషన్ ఏంటి తెలుసుకోవచ్చా? హలో. మీరు అవన్నీ ఇంకా ఆలోచించద్దమ్మా, నేను మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను, నన్ను నమ్మండి. సార్ ఒకసారి ఆఫీస్ వచ్చి నేను మీకు లొకేషన్ పెడతాను, వచ్చి మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను స్ మీకు జాబ్ విషయాలు మొత్తం డీప్ గా డిస్కస్ చేద్దాం. అవును సార్. డిస్కస్ చేద్దాం కరెక్టే. అయితే పర్సనల్ ఆఫీస్‌లో జాబ్ అంటే సార్ పొజిషన్ ఏంటి చెప్తారా? అంటే అవును, నేను చేయగలను, మీకు చేయలేను. పెళ్ళైందా? సార్ మ్యారేజ్ కాలేదు సార్. ఎందుకు? ఎందుకు అంటే మీరే అంటున్నారు కదా సార్ చిన్న పిల్లని అని. 23 ఇయర్సే నాకింకా. కొంచెం జాబ్ చేసి ఎర్న్ చేద్దాము అని అనుకుంటున్నాను అందుకని. ఓకే రైట్ డెసిషన్, గుడ్ డెసిషన్. థాంక్ యూ సార్.